సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా ఉన్న మహబూబ్ సాగర్ చెరువు రోజురోజుకు మురుకు కూపంలా మారుతోంది. గుర్రపుడెక్కతో పూర్తిగా చెరువు నిండిపోయి కలుషిత నీటి ప్రభావంతో చేపలు మృత్యువాత పడ్డాయి. పర్యవేక్షణ లోపంతో మందుబాబులకు అడ్డాగా మారింది. చెరువును శుద్ధి చేసేందుకు ప్రభుత్వం 40 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాకి ప్రధాన ఆయకట్టుగా ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువు అయితే మాత్రం సుందరీకరణకి నోచుకోవడం లేదని చెప్పాలి. ఏదైతే ఈ చెరువు కట్ట ఉందో ఆ చెరువు కట్ట ఇటు మద్యం ప్రియులకి ప్రధానంగా ఒక అడ్డాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. పైగా ఇదే ప్రాంతంలో పదుల సంఖ్యలో దాదాపు ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఘటనలు కూడా ఇక్కడే చూసాం. సిద్దిపేట జిల్లా కోమటి చెరువు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ చెరువును కూడా తీర్చిదిద్దుతామని చెప్పి రాజకీయ నేతలు అయితే చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి అయితే నోచుకోలేదు. ఏదైతే ఈ బోటింగ్ ఉందో ఆ బోటింగ్ కూడా సుందరీకరణ చేసి మొత్తం చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. శని ఆదివారాలు కూడా హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడి నుంచి సుందరీకరణ పేరుతో సంగారెడ్డి ఒక ఆహ్లాదకరమైన పర్యావరణ వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా ఈ చేస్తామని చెప్పి అటు అధికారులు అలాగే రాజకీయ నేతలు అయితే మాత్రం కూడా పలుమార్లు వాగ్దానాలు చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఈ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి. పైగా సంగారెడ్డిలో ఉన్నటువంటి 38 వార్డులకు సంబంధించినటువంటి మురికి నీరు ఏదైతే ఉందో డ్రైనేజీల ద్వారా నేరుగా ఇదే చెరువులోకి వదలటం వలన పూర్తిగా కాలుష్యం అయిపోయింది. దీంట్లో భారీ ఎత్తుగా చేపలు అయితే మృత్యువాత పడ్డాయి. దీంతో దాదాపు 50 కుటుంబాలకు పైగానే ఇదే చెరువుకు సంబంధించినటువంటి దీంట్లో చేపలు పట్టుకుని జీవనం సాధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మొత్తం దాదాపు 150 ఎకరాల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. దాంతో చెరువు అయితే మాత్రం పూర్తిగా గుర్రపు డెక్క నిండిపోవడం వల్ల ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోయి చేపలు అయితే మాత్రం రోజు రోజుకు మృత్యువాత పడుతున్న సందర్భం అయితే ఉంది. తూతూ మంత్రంగా కొంతవరకు అయితే పైన ఉన్న గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు. తర్వాత మాత్రం యథాతథంగా అయిపోతుందని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఇదే మహబూబ్ సాగర్కు 10.40 MLDల మురుగునీరు అయితే చేరుతూ ఉంది. దీన్ని శుద్ధి చేయడానికి గతంలో అయితే మాత్రం 41.40 కోట్ల నిధులను అయితే మాత్రం ప్రభుత్వం కేటాయించిందని చెప్పాలి. ఈ మురుగు శుద్ధి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం 3.50 ఎకరాలను అయితే మాత్రం ఈ మున్సిపాలిటీ అధికారులు అయితే గుర్తించారు. కానీ ఇప్పటి వరకు ఆ పనులను అయితే మాత్రం ప్రారంభించలేదనేది చెప్పుకోవాలి. మద్యం ప్రియులు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఈ ఆట వస్తువులు ఏవైతే వాటిని అన్నింటిని కూడా పూర్తిగా విరగొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులు కావచ్చు అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఇటువైపు కన్నేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ సుందరీకరణ అయితే మాత్రం ఎప్పటికీ అవుతుందా అని చెప్పి పట్టణ ప్రజలైతే మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. చెరువులో ఉన్న బోటు వినియోగం మొత్తం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. దాని మరమ్మతుల కోసం అయితే మాత్రం ఇప్పటికే నిధులు కేటాయించినా కానీ దానిని పూర్తిగా మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకురావట్లేదని చెప్పాలి. ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి చేయాలి. దీన్ని సుందరీకరణం చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరణ కల్పించారు. కెమెరామెన్ మోషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.